పెర్త్ టెస్ట్లో భారత్ ఘన విజయం. ఫస్ట్ ఇన్నింగ్స్లో మన ఆటను చూసి కనీసం ఈ ఊహ కూడా ఎవరికి వచ్చి ఉండదు. మినపగుళ్ళైనా రవ్వైనా తెనాలి డబుల్ హార్స్ వారివేగా. అంతేగా. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, తెనాలి డబుల్ హార్స్ ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలకి, తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో చేసినటువంటి సాంబారు తోడైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాలో ఓడిస్తే కానీ మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ ఆడం. ఈ సంగతి టీమిండియా మొత్తానికి తెలుసు. కానీ బ్యాడ్ లక్. టాస్ గెలిచి పెర్త్ టెస్ట్లో బ్యాటింగ్ తీసుకున్న కొత్త కెప్టెన్ బుమ్రాపై విమర్శలు మొదలయ్యాయి. పేస్కు బీభత్సంగా అనుకూలించే పిచ్పై బ్యాటింగ్ ఎలా తీసుకుంటావు అని. అనుకున్నట్లుగానే టీమిండియా మొదటి రోజే 150 పరుగులకు ఆలౌట్ అయింది. రాహుల్, పంత్కి తోడు నితీష్ రెడ్డి 41 పరుగులు చేయడంతో భారత్ ఆ స్కోర్ అయినా చేయగలిగింది. ఇక ఆస్ట్రేలియా మనల్ని ఆటాడేసుకుంటుంది అనుకున్నారు అంతా. కానీ బుమ్రా ఉన్నాడుగా, మొదటి రోజే ఆసీస్కు చుక్కలు చూపించాడు. బుమ్రా బుల్లెట్ల లాంటి బంతులకు 59 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఆసీస్. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. 104 పరుగులకే ఆసీస్ ఆల్అౌట్ అవడం మనోళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక రెండో ఇన్నింగ్స్లో భారత ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వికెట్లు కోల్పోకుండా స్కోర్ బోర్డుపై ఇద్దరు కలిసిపెట్టిన 201 పరుగుల భాగస్వామ్యమే భారత్ను ఈ టెస్ట్లో డ్రైవింగ్ సీట్కి తీసుకువెళ్ళింది. కుర్రోడు యశస్వి జైస్వాల్ అయితే చిచ్చర పిడుగులా చెలరేగిపోయాడు. ఆసీస్పై ఆడిన మొదటి టెస్ట్లోనే 161 పరుగుల భారీ సెంచరీ కొట్టాడు. పోనీ అక్కడితో కథ అయిపోయిందా అంటే అదీ లేదు. కింగ్ కోహ్లీ విరుచుకుపడి సెంచరీ బాది కెరీర్లో 81వ సెంచరీని చేశాడు. దీంతో భారత్ 534 పరుగుల భారీ టార్గెట్ను పెట్టింది ఆసీస్ ముందు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ చేస్ చేయని స్కోర్ అది. ఆ కాన్ఫిడెన్స్ బూమ్ మళ్ళీ చెలరేగేలా చేసింది. 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది రెండో ఇన్నింగ్స్లోనూ ఆసీస్. తర్వాత రోజు హెడ్, మార్ష్, కేరీ పోరాడడంతో 238 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. ఆల్మోస్ట్ భయానక స్టేజ్లో తొలి టెస్ట్ అనే బెరుకు లేకుండా మనల్ని ఆదుకున్న నితీష్ రెడ్డి, ఆసీస్లో మొదటి టెస్ట్ అయినా వెరవకుండా కంగారు బౌలర్లను చితక్కొట్టిన జైస్వాల్, తనలోని వింటేజ్ మాస్టర్ను బయటికి తీసి రన్ మెషిన్ను మళ్లీ చూపించిన కోహ్లీ, మామూలుగానే డేంజరస్ బౌలర్ని ఇక కెప్టెన్ అయితే ఎంత బాధ్యతగా ఉంటానో చూసుకో అన్నట్లు టెస్ట్ మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తీసిన బుమ్రా. అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కలిపి నిజంగా భారత్ పెర్త్లో సాధించిన ఈ టెస్ట్ మ్యాచ్ విక్టరీ అబ్సల్యూట్ డిసీజ్ సినిమా కంటెంట్.